ఇల్లందు నియోజకవర్గం సుదిమళ్ల గ్రామ పంచాయతీ ప్రాంతంలోని జరగబోయే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ ఈ సభకు ముఖ్య అతిథిగా వస్తున్న సందర్భంగా ఇల్లందు నియోజకవర్గం ఇన్ఛార్జి వద్దిరాజు రవిచంద్ర, ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పర్యవేక్షణలో సిద్ధం చేస్తున్నారు. ఈ సభకు సంబంధించి సుమారు 70,000 మంది వరకు వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు. గతంలో చేసిన అభివృద్ధిని చూసి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ నుండి అధిష్టానం గుర్తించి తనకే టికెట్ ఇవ్వడంతో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో తాను ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తెలిపారు. న్యూస్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ 5 ఏళ్ల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదాలతోటి ఇల్లందు నియోజకవర్గాల చిరకాల వాంఛ అయినటువంటి బస్ డిపోను సాధించుకున్నాం. 100 బెడెడ్ హాస్పిటల్ని, అటు విద్యాపరంగా ITI కాలేజీ, వైద్యపరంగా మరి డయాలసిస్ సెంటర్ని, అలాగే మరి ఇక్కడ ఏకలవ్య మోడల్ స్కూల్స్ని కావచ్చు, లేదంటే కోడు పట్టాలని కావచ్చు, అలాగే మరి మండలాలకు వెళ్తే కనుక ప్రతి ఊరికి BT రోడ్లు, అలాగే అంతర్గత CC రోడ్లు, చెక్ డ్యామ్లు, అలాగే బ్రిడ్జిలు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతోటి గత 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి మంచినీటి గోసను కూడా మేము మిషన్ భగీరథ ద్వారా టౌన్కి అందించుకున్నాము. మరి ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు నవంబర్ 1వ తారీఖున రాబోతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు మనం ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాము. ప్రజలు పెద్ద ఎత్తున రేపు 70,000కు తగ్గకుండా రాబోతూ ఉన్నారు. కాబట్టి మరి వారికి పోటీ పట్టాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని ఈరోజు వాళ్ళందరూ కూడా గుండెల్లో పెట్టుకొని కొలుస్తూ ఉన్నారు. మరి అటువంటి ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి, అలాగే మరి ఇక్కడ ఇల్లందు సమస్యలలో మరి మాకు తోడై నిర్ణయం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయబోతూ ఉన్నాము. అలాగే ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున తరలిరండి అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున రేపు మనకు కావాల్సినటువంటి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మరి 2 మండలాలు ఏర్పాటు ముఖ్యంగా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాటి మీద మాట తీసుకోబోతాను.